ఏంటి అలా చూస్తున్నావు? కావాలంటే ఇస్తాను కదా అని పల్లవి అంటూ ఉంటుంది. నాకు కావాలి అంటే అడిగి తీసుకోను, లాక్కుంటాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి అనేసరికి, మరెందుకు అలా అలా చూస్తున్నావు అని చెప్పేసి పల్లవి అయితే అవని శ్రేయని అనేసరికి, శ్రేయ అయితే నాకు ఒక విషయం మీద నీ మీద డౌట్ ఉంది అని అనేసరికి, ఏం విషయంపై, అసలు నువ్వెందుకు నా మీద డౌట్ పడుతున్నావు అని పల్లవి అడిగేసరికి, నాకెందుకో నువ్వు మీ నాన్న సంబంధం చూడడం, అత్తయ్యతో ఆ పెళ్లి చేపించడానికి ప్రణతికి ఒప్పించడానికి ప్రయత్నించడం, ఇదేదో కొంచెం డౌట్గానే ఉంది. ఈ సంబంధం మీద ప్రణతి ఒప్పుకోకపోవడంతో భరత్ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం, పోలీసులు అరెస్ట్ చేయడం అంతా నీ ప్లాన్ అనుకుంటా అని చెప్పేసి శ్రేయ అంటూ ఉంటుంది. ఇదేంటి నా మీద డౌట్ పడుతుంది అని చెప్పేసి పల్లవి అయితే అలా మనసులో అనుకునేసరికి, ఏంటి తెగ ఆలోచించేస్తుంది, ఎలా కవర్ చేసుకోవాలా అని శ్రేయ అయితే అనుకుంటూ ఉంటుంది. దీన్ని ఎలాగైనా సరే ఇచ్చేయాలి అని చెప్పేసి అనేసరికి, ఖచ్చితంగా అది నీ ప్లానే, నువ్వు భరత్ని పోలీసులతో అరెస్ట్ చేయించి భరత్ క్యారెక్టర్ని బ్యాడ్ చేసావు అని అనేసరికి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? అయినా భరత్ని అరెస్ట్ చేస్తే నాకేమొస్తుంది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అత్తయ్య సంబంధం చూడమన్నారు కాబట్టి చూసాం, ఆ విషయం కూడా నీకు క్లియర్గా చెప్పాను కదా అని అనేసరికి, ఆపు నీ తెలివితేటలు, నిన్ను నేను అర్థం చేసుకున్నంత దీనిగా ఇంకెవరూ అర్థం చేసుకోరు, ఖచ్చితంగా నువ్వే భరత్ని అరెస్ట్ చేయించి ఉంటావు అని చెప్పేసి అనేసరికి, అదే టైంలో అక్కడికి కమల్ వస్తూ ఉంటాడు. ఇక పల్లవి శ్రేయ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు ఇది ఇలా ఇరికించేసింది, బావకి నేను ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కమల్ అయితే చాలా డౌట్గా చూస్తూ ఉంటాడు పల్లవిని. ఇక పల్లవి అయితే ఎలా అయినా కవర్ చేసుకోవాలి అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రేయ అయితే ఇప్పుడేంటి కమల్ ఇలా వచ్చేసాడు, ఇప్పుడు ఎలా చెప్పాలి కమల్కి అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది అడ్డంగా ఇరికించేసింది అని చెప్పేసి పల్లవి అయితే నుడుకుంటూ ఉంటుంది. ఇక కమల్ అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుకుంటున్నారు వదిన, అసలు నువ్వేం అడుగుతున్నావు, ఇదంతా చేపించింది నువ్వే కదా అని అంటున్నావు కదా, ఏంటది అని అనేసరికి, మేమేదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం కమల్, ఇంకేం లేదు అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది శ్రేయ. అలా అనేసరికి, మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నేను మొత్తం వినకపోయినా కొంచెం విన్నాను, నాకెందుకో ఇదంతా నువ్వే చేపించావు అని అంటున్నావు కదా, అదేదో భరత్ విషయమేమో అనుకుంటున్నాను, ఏం అని అనేసరికి పల్లవి అయితే ఆ శ్రేయ వైపు అలా కోపంగా చూస్తూ ఉంటుంది. అదేం కాదు అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది శ్రేయ. నువ్వు గట్ట భరత్ని అరెస్ట్ చేయించడంలో నీ హస్తం ఏమైనా ఉందా అని చెప్పేసి కమల్ అయితే పల్లవిని అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి పల్లవి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అదే కాదు బావ, నా మీద నీకెందుకు డౌటు అని అనేసరికి, నీ మీద నాకు ఎప్పుడూ డౌటే అని అయితే కమల్ అనేస్తూ ఉంటాడు. శ్రేయ అయితే అలా